అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ స్వాతి అప్పు. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదండి మీ ముందరకు వచ్చి. ఇంక ఈరోజు అయితే అల్లం నిలవ పచ్చడి చేయబోతున్నాను. అది ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇదిగోండి అల్లం నిలవ పచ్చడి కావాల్సింది. ఇదిగోండి పావు కేజీ అల్లం అన్నమాట. ఇలాగ లైట్గా తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను, ముక్కలు కట్ చేసి. తడి లేకుండా ఫ్యాన్ గాలికి 1 గంట సేపు పెట్టుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి పావు కేజీ చింతపండు అనమాట, సమపాలాల్లో ఉండాలి ఇది, సరేనా? అల్లం పావు కిలో తీసుకున్నాం అనుకోండి, చింతపండు కూడా పావు కేజీ అనమాట. పావు కేజీ కారం, ఇదిగోండి పావు కేజీ కారము, పావు కేజీ బెల్లము, ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, పోపు సామాన్లు అండి తాలింపు కావాల్సినవి, సరేనా? ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అండి. ఒక గిన్నె పెట్టుకున్నాం కదా, హీట్ ఎక్కింది కదా, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూడా పావు కేజీ పైన పడుతుందండి. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, జీలకర్ర, ధనియాలు వేసేసాను. ఇవి కొంచెం బాగా రోస్ట్ చేసుకుందాము లైట్గా. ఈ చలికాలం అల్లం పచ్చడి అసలు హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనకి ఇడ్లీకి, దోశకి, ఉప్మాకి, అసలు పెసరట్టుకి అసలు చెప్పక్కర్లేదు, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ముదురు అల్లం తీసుకోండి, లేత అల్లం అయితే పచ్చడి నిల్వ ఉండదు, సరేనా? బాగా ముదురుగా ఉండాలి అల్లం, అదైతేనే మనకి టేస్ట్ బాగుంటుంది. అసలు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇదిగోండి ధనియాలు, జీలకర్ర ఏగుతున్నాయి కదా, అల్లం కూడా వేసేస్తున్నాను. అల్లం ముక్కలు కూడా బాగా రోస్ట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇదిగోండి అల్లం ముక్కలు ఫ్రై అవుతున్నాయి కదా, ఈలోపు చింతపండు శుభ్రంగా గింజలు లేకుండా, పీచు లేకుండా శుభ్రంగా చేసి పెట్టుకొని ఇది శుభ్రంగా కడిగేసుకుందాం ఒకసారి. ఇదిగోండి అల్లం కూడా దోరగా ఏగుతుంది చూసారా, మరీ మాడిపోయినట్టు ఏపుకోకూడదు, పచ్చడి చేదు వస్తుంది, సరేనా? ఇలా దోరగా ఏగితే చాలు. ఇప్పుడు ఈ ప్లేట్కి తీసేసుకుందాము. ఇదిగోండి వేయించుకున్న అల్లము, జీలకర్ర, ధనియాలు ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా చల్లగా అయిపోవాలి. కడిగి శుభ్రంగా ఉంచుకున్న చింతపండు, ఇదిగోండి అదే గిన్నెలో మనం శుభ్రం చేసుకున్నాం కదా, చింతపండు కడిగి శుభ్రంగా పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి ఇది. ఇదిగోండి చింతపండు బాగా ఉడుకుతుంది కదా, ఈ టైంలో బెల్లం కూడా వేసేస్తున్నాను. పావు కేజీ అల్లం అయితే పావు కేజీ బెల్లం అండి, పావు కేజీ చింతపండు. మీరు 100 గ్రాముల అల్లం తీసుకున్నారనుకోండి, 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల బెల్లం, సరేనా? ఇదంతా బాగా కరిగేదాకా ఉడికిద్దాము అండి. మనం ఉడికించుకున్న చింతపండు, బెల్లం కూడా కరిగిపోయింది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇదంతా బాగా చల్లగా అయిపోయిన తర్వాత అల్లం ముక్కలు, ఈ చింతపండు గుజ్జు, బెల్లము, ఈ కారం అన్నీ కలిపి మిక్సీకి వేసేసుకోవాలి పేస్ట్ లాగా, సరేనా? ఇదిగోండి అంతా మిక్సీకి వేసేసుకుందాం. చూడండి మెత్తగా చక్కగా, అసలు ఇంకా వాటరే తగలకుండా మిక్సీకి వేసుకోవాలి. మనం ఆ చింతపండు గుజ్జు ఉడికిస్తాం కదా, ఆ వాటర్తోనే వేసుకోవాలన్నమాట. ఇదిగోండి తగినంత ఉప్పు వేస్తున్నాను నేనైతే. ఉప్పు అయితే కొలతలేం కాదండి, ఇప్పుడు అసలు తక్కువ తింటేనే మంచిదన్నమాట. మేము చాలా తక్కువ తింటాం ఉప్పు, అందులో నేను ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటాను కాబట్టి ఉప్పు చాలా తక్కువ వేసుకుంటాను. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కనీసం ఒక 50 గ్రాముల దాకా వేసుకోండి, సరేనా? ఇదిగోండి నేను సాల్టే వేస్తున్నాను. ఇదిగోండి ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా పోపు పెట్టుకుందాము. వెల్లుల్లి కూడా వేయలేదు నేను, పోపులో వేసుకుంటాను, సరేనా? అసలు పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి, అన్నిటికీ పనికొస్తుంది మనకి. ఉప్పు అయితే చాలా తగ్గించి తినండి, హెల్త్కి కూడా చాలా మంచిదనమాట. మేమైతే అసలు చాలా తక్కువ అండి, అసలు చాలా వరకు తగ్గించేసాను. ఇప్పుడైతే కారాలు కూడా పూర్తిగా ఎక్కువ తగ్గించేసాను అనమాట. ఇదిగోండి పచ్చడి పోపు కోసం కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేస్తున్నాను. మనం పావు కేజీ అల్లం తీసుకున్నాం కదండి, పావు కేజీ మీద కొంచెం నూనె, ఒక 100 గ్రాములు ఎక్స్ట్రా అనుకోండి, ఓకేనా? ఇదిగోండి తాలింపు కోసం ఇదిగోండి పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి అండి ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను, చాలా బాగుంటుంది పచ్చడిలోకి. కొంచెం కరివేపాకు. ఇదిగోండి నూనె కాగుతుంది కదా, పోపు దినుసులు వేసేసాను. ఇది కూడా ద్వారగా వేపుకోండి, మాడిపోతే బాగోదు. ఇదిగోండి వెల్లుల్లి వేసేసాను. ఇదిగోండి ఎండుమిర్చి, కరివేపాకు, ఇదిగోండి 1 స్పూన్ పసుపు. ఇదిగోండి స్టవ్ ఆపేస్తున్నాను. ఇంక ఈ వేడికే ఎగిపోతాయి బాగా. చూడండి పప్పులన్నీ బాగా దోరగా ఎగినాయి. ఇదిగోండి స్టవ్ ఆపేసాను కదా, ఈ పోపు అంతా బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఈ పచ్చడిలో కలుపుకోవాలి, సరేనా? ఇంకా దీనికి అసలు ఆవపిండి, మెంతుపిండి అవన్నీ ఏమీ అవసరం లేదండి, సింపుల్గా అసలు పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కంపల్సరీ ఇలాగా ట్రై చేయండి. ముదురు అల్లం మాత్రమే తీసుకోండి, సరేనా? వాటర్ అయితే అస్సలు తగలకూడదు.
ఇదిగోండి పోపు అంతా బాగా చల్లగా అయిపోయింది కదా, ఇప్పుడు పచ్చడిలో కలిపేసుకుందాము. ఇదిగోండి పోపు వేసుకున్నాం కదా, పచ్చడి అంతా ఇలా కలిపేసుకుందాము. నేను పచ్చెనపప్పు ఎక్కువ వేసానండి, ఎందుకంటే మనం తినేటప్పుడు పంటికి తగిలి చాలా కమ్మగా ఉంటాయి. ఇదిగోండి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అసలు కారం కారంగా తీగా పుల్లగా సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి సరేనా. ఇప్పుడు వేడి ఇడ్లీ పెడతాను అనమాట. ఇడ్లీలకు నంచుకొని తింటాము, భలే ఉంటుంది అసలు. పెసరట్టుకి అయితే ఇంకా చెప్పకనే అక్కర్లేదు అసలు. ఇంకా అండి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది కదా, వేడి తట్టి ఇడ్లీ పెట్టాను అనమాట. ఈ ఇడ్లీలోకి కొంచెం నెయ్యి వేసుకొని అల్లం పచ్చడి వేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది అనమాట. టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ తట్టి ఇడ్లీ మీద కాసంత నెయ్యి వేసుకొని అండి ఈ అల్లం పచ్చడి కొద్దిగా పక్కన పెట్టుకొని ఆహా నాకు ముందే నోరు ఊరిపోతుంది అనమాట. ఇదిగోండి వేడి తట్టి ఇడ్లీ, నెయ్యి, అల్లం పచ్చడి అనమాట. వేడిగా అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇడ్లీకి పచ్చడికి కాంబినేషన్ అయితే మామూలుగా ఉండదు. ఇలాంటి క్లైమేట్కి ఇలాంటి పచ్చళ్ళు వేసుకొని తింటా ఉంటే ఇంకా చెప్పలేము. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఒక్కొక్క ఫ్లేవర్ తగులుతా ఉంటే సూపర్. తీయగా పుల్లగా కారంగా అబ్బా సూపర్ ఉందండి నిజంగా. అసలు ఈ చలికాలం అల్లం పచ్చడి చాలా మంచిదన్నమాట పిల్లలకు కూడా. ఓకేనా, కంపల్సరీ ముదురు అల్లం తీసుకోండి, ఇలా ట్రై చేయండి. అసలు చాలా బాగుంటుంది అనమాట. ఈ అల్లం పచ్చడిలో మనకి డిఫరెంట్గా కావాలంటే వేరే టిఫిన్కి కొంచెం పెరిగేసి కలుపుకున్నాం అనుకోండి, అదొక టేస్ట్ వస్తుంది అనమాట. అలాగా సరేనా. చూసారు కదండి అల్టి అల్లం పచ్చడి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా. కంపల్సరీ ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటా. మీ స్వాతి అప్పు. బై ఫ్రెండ్స్.